హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది కానుకగా రైతు భరోసా రెండో విడత 6,000 రూపాయలు విడుదల చేస్తారా లేదా? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం రాష్ట్రంలో చాలామంది రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత డబ్బుల గురించి సమాచారం వస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో అర్హులైన రైతులకు రైతు భరోసా రెండో విడతగా 6,000 రూపాయలు ఉగాది కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ డబ్బులు మార్చి 20 తేదీ వచ్చేలోపు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధంగా ఉంటుందని సమాచారం వస్తుంది. అయితే రైతు భరోసా డబ్బులు అందుకోవడానికి ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా పెట్టింది. మొదటిగా రైతు పేరుతో పట్టా భూమి ఉండాలి. అంటే ప్రభుత్వ రికార్డులో ఆ భూమి రైతు పేరు మీద నమోదై ఉండాలి. అలాగే భూమికి సంబంధించిన వివరాలు రెవెన్యూ రికార్డుల్లో సరిగ్గా ఉండాలి. రైతు బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి మరియు ఆధార్ నెంబరు బ్యాంక్ ఖాతాతో లింకే ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఈ క్రాప్ లేదా భూమి ధృవీకరణ ప్రక్రియ కూడా పూర్తయి ఉండాలి. ఈ వివరాలు సరిగ్గా ఉన్న రైతులకే ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్ పథకం 22వ విడత డబ్బులను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారు మార్చి 13వ తేదీన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు చాలామంది రైతులకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసాయి కాబట్టి రైతు భరోసా రెండో విడత 6,000 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే రైతు భరోసా డబ్బులు విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సాధారణంగా ప్రభుత్వం రైతుల వివరాలను ఒకసారి చెక్ చేసి అర్హులైన వారి జాబితా ఫైనల్ చేసిన తర్వాత డబ్బులను విడుదల చేస్తుంది. అందుకే రైతులు తమ భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయా, బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా, ఆధార్ లింకు అయ్యి ఉందా అనే విషయాలు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ప్రభుత్వం అధికారికంగా డబ్బులు విడుదల చేసిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణలో రైతులు ఈ అప్డేట్ గురించి తెలుసుకొని అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.